primary motor area. So primary motor area, according to Brodmann, who has given what you call numbers to the different areas he has identified in the cerebral hemisphere. 200 numbers are identified. So he has given number 4 to the primary motor area. So primary motor area ante precentral gyrus ఏంటి మొత్తం superior సర్ఫేస్ మీద ఉన్న ప్రీ సెంట్రల్ గైరస్ మొత్తం. సల్కస్ అంటే లోపలికి డిప్రెషన్, గైరస్ అంటే బయటికి మీకు కనిపించే ప్రొజెక్షన్. సో ఇట్లా వేవ్ లాగా ఉంటుంది. ఆ వేవ్ లో ఇది మనకి గైరస్, లోపలికి దిగింది సల్కస్. ఓకే, సో ఆ ఏరియా 4 అంటే మొత్తం ఆ ప్రీ సెంట్రల్ గైరస్ మొత్తంకి ఆన్ ద superior సర్ఫేస్ అండ్ ఆల్సో ఆన్ ద పారాసెంట్రల్ లాబ్యూల్. ఇప్పుడు కిందనే ఉంది మనకి పారాసెంట్రల్ లాబ్యూల్. సో పారాసెంట్రల్ లాబ్యూల్ లో యాంటీరియర్ పార్ట్. సో ఇదంతా మనకి ఏరియా 4, which is primary motor area. So which controls mainly the muscles of the opposite half of the body, limbs of the opposite half of the body, but also muscles of the what you call axial muscles, అంటే midline muscles, vertebrae కి దగ్గరగా ఉన్న muscles. సో హెడ్ అండ్ నెక్ యాక్సియల్ మజిల్స్ ని, సేమ్ సైడ్ మజిల్స్ కూడా అది కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అట్లాగే we have seen that in this premotor area the whole body is represented upside down. In a different picture. సో ఈ పిక్చర్ ప్రకారం, సో ఇది మనకి మీడియల్ సర్ఫేస్ లో ఆ పారాసెంట్రల్ లాబ్యూల్ యాంటీరియర్ పార్ట్, ఇది సుపీరో లాటరల్ సర్ఫేస్. అట్లా మనకి అవుట్ సైడ్ డౌన్వర్డ్స్ అది వస్తుంది మనకి బ్రెయిన్, తర్వాత మళ్ళీ అట్లా లోపలికి వెళ్తుంది. సో బోన్ షేప్ బట్టి. సో ఇందులో మనకి రిప్రజెంటేషన్ యాజ్ ఐ టోల్డ్ యూ అప్ సైడ్ డౌన్, అంటే కింద పక్కన మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ వస్తుంది. అంటే ఇక్కడ అన్నిటికన్నా కింద లారింగ్స్, ఓకే, ఫారింగ్స్, అక్కడ టంగ్, తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే ఫేస్, మొత్తం హోల్ ఫేస్ ఇంక్లూడింగ్ లిప్స్. ఓకే, సో అంతకంటే పైకి వెళ్తే థంబ్, దాని తర్వాత మనకి ఫింగర్స్, దాని తర్వాత పామ్, దాని తర్వాత మనకి ఫోర్ ఆర్మ్, ఆ తర్వాత థై, ఆర్మ్, ఫోర్ ఆర్మ్, థై, లెగ్, ఫుట్, యాంకిల్. సో ఇవన్నీ వస్తున్నాయి. సో మనకి సెన్సరీలో కూడా ఇట్లాగే రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఈ ప్రీమోటార్ ఏరియా అంటే ఇది ఏరియా 4 ఆఫ్ బ్రాడ్మ్యాన్ లో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ బాడీ, అంటే ఈ రీజియన్ లో మనకి ఈ పార్ట్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్ అయి ఉంది. అంటే దాని ఫైబర్స్, అంటే అక్కడికి వెళ్ళే ఫైబర్స్, మోటార్ ఫైబర్స్ ఈ రీజియన్ నుంచి అరైజ్ అవుతాయి అట్లా. ఓకే, సో దీని కనెక్షన్స్ మనం ఏం చూసాం, ఎఫరెంట్ టు, అంటే విచ్ ఆర్ ఫైబర్స్ విచ్ ఆర్ కమింగ్ టు దిస్ ప్రైమరీ మోటార్ ఏరియా ఆర్ కమింగ్ ఫ్రమ్ ద థలామస్, వెంట్రల్ న్యూక్లియస్ ఆఫ్ థలామస్ అండ్ సెరిబెల్లం, ఆపోజిట్ సైడ్ సెరిబెల్లం అండ్ ఆపోజిట్ సైడ్ సెరిబ్రల్ కార్టెక్స్. అట్లాగే ఇక్కడ నుంచి ఇఫరెంట్స్ అంటే ఇప్పుడు మనకి దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ పిరమిడల్ ట్రాక్ట్స్. సో కార్టికో స్పైనల్, కార్టికో న్యూక్లియర్, కార్టికో బల్బార్. కార్టికో న్యూక్లియర్ అంటే ఏం చెప్పా, సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి న్యూక్లియై, డిఫరెంట్ క్రేనియల్ నర్వ్ న్యూక్లియై అట్లా వెళ్ళేది. కార్టికో బల్బార్ అంటే పర్టికులర్లీ 7th క్రేనియల్ నర్వ్ నుంచి 12th దాకా. సో వాటికి ఆ క్రేనియల్ నర్వ్ న్యూక్లియైకి వెళ్ళే ఫైబర్స్ కార్టికో బల్బార్ అంటే. సో అది ఆ ఫైబర్స్ ఎఫెక్ట్ అయితేనే మనకి, మనం కొన్ని 1-2 క్లాసెస్ బిఫోర్ బల్బార్ పాలసీ, సూడో బల్బార్ పాలసీ అది చదివాం మనం. ఒకసారి దానికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి రివైజ్ చేయండి. సో కార్టికో బల్బార్ ట్రాక్ట్స్. సో అట్లాగే ఫ్రంటోపాంటైన్ అండ్ దెన్ అదర్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ కి ప్రొజెక్షన్ ఫైబర్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ప్రైమరీ మోటార్ ఏరియా. సో ఇప్పుడు ప్రీ మోటార్ ఏరియా. సో ప్రీ మోటార్ ఏరియా ఎక్కడ అని చెప్పా, ఎవరన్నా in front of pros and in front primary of motor area, in front of primary motor area వస్తున్నది. సో ఇట్ ఈస్ బ్రాడ్మన్ ఏరియా 6. ఓకే, సో అంటే ఈ రీజన్ మొత్తం వస్తుంది. ఓకే, సో బ్రాడ్మన్ ఏరియా 6 కి ఇది కరస్పాండ్ అవుతుంది. సో ప్రీమోటార్ ఏరియా. సో also present on the superior surface, also present on the medial surface anterior to the paracentral lobule. Okay, supplementary motor area kuda
సేమ్ యాంటీరియర్ టు ద పారాసెంట్రల్ లాబ్యూల్. సో దీని పని ఏంటి, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ప్రైమరీ మోటార్ ఏరియా, అంటే దాని వర్క్ కి ఇది ఇన్పుట్స్ ఇస్తుంటది. సో ఈ రెండిట్లోంచి మనకి పిరమిడల్ ట్రాక్స్ స్టార్ట్ అవుతాయి, ఈ రెండిట్లోకి ఎఫరెన్స్ ఫైబర్స్ వచ్చి ఎండ్ అవుతాయి. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది, అట్లాగే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఆర్ ఆర్డర్స్ బయటికి వెళ్తున్నాయి ఇఫరెన్స్. ఓకే, సో బట్ ప్రీ మోటార్ ఏరియా ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ స్కిల్డ్ యాక్టివిటీ, అంటే అక్కడ స్కిల్డ్ యాక్టివిటీకి కావాల్సిన ప్రోగ్రామింగ్, ప్లానింగ్ ఇవన్నీ. ప్రైమరీ మోటార్ ఏరియాలో ఓన్లీ ఎగ్జిక్యూషన్, చిన్న చిన్న వర్క్స్, అంత స్కిల్డ్ వర్క్స్ కాకుండా నార్మల్ వర్క్స్ ఎగ్జిక్యూషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ స్కిల్డ్ వర్క్స్ కి చేయాలి అంటే ఈ ప్రీ మోటార్ ఏరియా. అట్లాగే ఈ ప్రీ మోటార్ కూడా సిమిలర్, అంటే కాంట్రలేటరల్ హాఫ్ ఆఫ్ ద బాడీకి కంట్రోల్ అండ్ దెన్ యాక్సియల్ మజిల్స్ ఆఫ్ ద సేమ్ సైడ్. బట్ సప్లిమెంటరీ మోటార్ ఏరియా కూడా ఏరియా బ్రాడ్మన్ ఏరియా 6. సో మరి అక్కడ కంట్రోల్ మాత్రం టు బైలాటరల్ మజిల్స్. ఓకే, బోత్ సైడ్స్ ఆఫ్ ద బాడీ మజిల్స్ కి, అట్లాగే కంట్రోల్డ్ కోఆర్డినేటెడ్ కాంప్లెక్స్ మూమెంట్స్ ఆర్ సీక్వెన్షియల్ మూమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, so the supplementary motor area is only present on the what you call medial surface anterior to paracentral lobule, అంటే ఈ రీజియన్ లో ఇక్కడే మనకి సప్లిమెంటరీ మోటార్ ఏరియా, ఇక్కడే మనకి ప్రీ మోటార్ ఏరియా. ఓకే, సో ఇక్కడ దాకా క్లియర్. సో నౌ విల్ గో ఇంటూ మోటార్ స్పీచ్ ఏరియా. సో స్పీచ్ ఏరియా అంటే ఇప్పుడు మోటార్ అంటే ఇప్పుడు మనం మాట్లాడాలి, ఇప్పుడు నేను ఎవరైనా క్వశ్చన్ అడితే మీరు ఆన్సర్ ఇవ్వాలి అనగానే ఈ ఏరియా పనిచేయాలి మనకి. సో దట్ ఏరియా ఇస్ కాల్డ్ ఎస్ స్పీచ్ ఏరియా ఆఫ్ బ్రోకా, BROCA. సో అది కూడా మీరు వినే ఉంటారు, వర్నిక్స్ ఏరియా, బ్రోకాస్ ఏరియా ఇంటర్మీడియట్ లో. ఓకే, సో మోటార్ స్పీచ్ ఏరియా ఆఫ్ బ్రోకా. సో ఇఫ్ యూ రిమెంబర్, మనం ఐ విల్ షో యూ దట్ పిక్చర్. సో ఇన్ దిస్ పిక్చర్, if you remember this lateral sulcus, on the superior lateral surface, lateral sulcus వచ్చి it is dividing into, ఇదేంటిది, horizontal ramus Yeah, or lateral sulcus, sir. into anterior ramus, anterior horizontal, anterior ascending and posterior ramus. Okay, so this is dividing the inferior frontal gyrus into 3 parts. ఆ 3 parts పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? orbital, triangular, Pars orbitalis, pars pars triangularis, triangle, pars pars operculum. opercularis. Okay, very good. నిన్న లేవనుకుంటా సత్యం. Surrounds, sir. ఓకే, తర్వాత చూసుకున్నాం మళ్ళీ. చూసుకున్నా సార్. ఓకే, సో ఇందులో మనకి మోటార్ స్పీచ్ ఏరియా ఆఫ్ బ్రోకా అంటే ఏరియా 44-45, అంటే మనకి ఈ రీజియన్ లో వస్తుంది. సో ఏది ఎగ్జాక్ట్లీ, పార్స్ ట్రయాంగులారిస్, పార్స్ ఓపర్క్యులారిస్. ఓకే, ఆఫ్ ద ఇన్ఫీరియర్ ఫ్రంటల్ గైరస్. సో మోటార్ స్పీచ్ ఏరియా ఆఫ్ బ్రోకా అంటే దాని బ్రాడ్మన్స్ ఏరియా ప్రకారం ఏరియా 44-45. ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ ద కార్టెక్స్ అని ఏమైనా ఎస్ఏ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో ఇందాక నేను చెప్పిన ప్రైమరీ మోటార్ ఏరియాస్ అంటే లైక్ బేసికల్ గా హౌ ఇట్ ఈస్ డివైడెడ్, మోటార్ అండ్ సెన్సరీ అండ్ దెన్ అసోసియేషన్ ఏరియాస్. ఆ తర్వాత మోటార్ ఏరియా అంటే ఎక్కడ ఉంది, ప్రైమరీ మోటార్ ఏరియా, ప్రీ మోటార్ ఏరియా, సప్లిమెంటరీ మోటార్ ఏరియా. అట్లాగే ఇప్పుడు తర్వాత సెన్సరీ వస్తుంది మనకి, ఆ సెన్సరీ ఏరియా అంటే అట్లాగే ఈ కొన్ని స్పెషల్ ఏరియాస్. ఓకే, సో ఇది ఇప్పుడు మోటార్ స్పీచ్ ఏరియా. స్పీచ్ ఏరియా కూడా ఇప్పుడు మనకి ఇది కూడా మనకి ఇప్పుడు సపోజ్ రైట్ హ్యాండెడ్ పర్సన్స్ లో ఇది లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ లో ఉంటుంది. అంటే ఇన్ మోస్ట్ ఆఫ్ దెమ్ 98% ఆఫ్ రైట్ హ్యాండెడ్ పర్సన్స్ లో లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ లో ఏరియా 44-45 లో అక్కడ స్పీచ్ ఏరియా ఉంటుంది, బ్రోకాది లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాగే లెఫ్ట్ హ్యాండర్ పర్సన్స్ లో కూడా, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఏ పని మనం పిలిచినా వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ముందుకు వస్తుంటుంది. ఓకే, సో వాళ్ళకి కూడా 70% మందికి లెఫ్ట్ సైడ్, అంటే వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్ అయినా కూడా లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ లోనే ఈ స్పీచ్ ఏరియా ఉంటుంది, సేమ్ లొకేషన్ 44-45. ఓన్లీ ఇన్ వెరీ ఫ్యూ 30% ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద రైట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్. ఓకే,
Right. So now we'll go into another area. So the next area is frontal eye field. సో ఫ్రంటల్ ఐ ఫీల్డ్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి క్లియర్ కట్ గా ఇక్కడ ఉన్న ఈ బ్లూ పిక్చర్. సో ఎక్కడ ఉంది? జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ప్రీ సెంట్రల్ గైరస్ కి ముందర అండ్ మనకి కొంచెం మిడ్ లైన్ లో, అంటే ఇప్పుడు ఏమనాలి, ఈ మిడిల్ ఫ్రంటల్ గైరస్, ఇన్ఫీరియర్ ఫ్రంటల్ గైరస్, సో వాటికి టచ్ అవుతూ ఆ రీజన్ లో ఉంది ఇది. ఓకే, సో దిస్ ఆల్సో విల్ కమ్ అండర్ బ్రాడ్మన్ ఏరియా 8. అంటే బ్రాడ్మన్ ఏరియా 8 ఈ రీజన్. సో అందులో లోవర్ పార్ట్ లో పర్టికులర్లీ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ ఉంది. ఓకే, ఫ్రంటల్ ఐ ఫీల్డ్ అంటే సో ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ వాట్? సో ఈ ఏరియాని స్టిమ్యులేట్ చేస్తే, సపోజ్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ లో ఈ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ ఏరియాని స్టిమ్యులేట్ చేస్తే బోత్ ద ఐస్ విల్ డీవియేట్ టు ద లెఫ్ట్ సైడ్. అంటే రెండు కళ్ళు ఆపోజిట్ సైడ్ కి చూస్తాయి. ఓకే, అట్లాగే లెఫ్ట్ చేస్తే రెండు కళ్ళు రైట్ కి చూస్తాయి. సో రెండు కళ్ళు ఒకటేసారి మూవ్ అవుతున్నాయి. సో దట్ మూవ్మెంట్ ఆఫ్ బోత్ ఐస్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ మూవ్మెంట్స్ ఆఫ్ ద ఐస్. ఓకే, కాంజుగేట్ అంటే ఇప్పుడు మనం ఒక కన్నుతో ఒక దగ్గర, ఇంకో కన్నుతో ఇంకోటి మనం చూడం కదా నార్మల్ గా. విత్ బోత్ ఐస్ యు ఆర్ లుకింగ్ అట్ ద సేమ్ థింగ్. ఎవరైనా పిలిచినా ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ టు దట్ సైడ్, బోత్ ఐస్ విల్ మూవ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ మూవ్మెంట్ ఆఫ్ ఐస్. సో ఈ ఏరియా ఫ్రంటల్ ఐ ఫీల్డ్ విల్, it is what you call controlling the conjugate movements of the eyes. అట్లాగే దానికి కావాల్సిన మూమెంట్ ఆఫ్ ద హెడ్ అండ్ డైలటేషన్ ఆఫ్ ద ప్యూపిల్. సో దిస్ ఇస్ కన్సర్న్డ్ విత్ దిస్. సో ఇక్కడ నుంచి కనెక్షన్స్ విల్ గో బ్యాక్ టు ద ఆక్సిపిటల్ లోబ్. సో మనకి ఆక్సిపిటల్ లోబ్ లో ఎక్కువ ఉంటుంది విజువల్ అనాలిసిస్ మొత్తం. సో ఇక్కడ నుంచి ఫైబర్స్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా వెళ్తుంది ఆక్సిపిటల్ సైడ్ కి. సో ఫ్రంటల్ ఐ ఫీల్డ్ విల్ కమ్ ఇన్ టు ద బ్రాడ్మన్ ఏరియా 8 లోవర్ పార్ట్. ఓకే, సో నౌ నెక్స్ట్ ఈస్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. రైట్, సో ఫ్రంటల్ రీజన్. సో ఇందాక మనకి బ్రోకా స్పీచ్ ఏరియా. సో ఇక్కడ మనకి ఫ్రంటల్ ఐ ఫీల్డ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ప్రీ మోటార్ ఏరియా ఇది అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇది కూడా విజువల్ దానిలోకి వెళ్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ మిగిలిన మొత్తం సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్. సో ఇది సో ఇప్పుడు అయిపోయిన ఏరియాస్ అన్నిటికీ కొంచెం యాంటీరియర్గా ఉంటుంది. సో అక్కడ ఏమేమి వస్తున్నాయి మనకి? సుపీరియర్ ఫ్రంటల్ గైరస్, మిడిల్ ఫ్రంటల్ గైరస్, ఇన్ఫీరియర్ ఫ్రంటల్ గైరస్. ఓకే, సో ఇట్ కరస్పాండ్స్ టు మనకి ఏంటి? ఆ బ్రాడ్మన్ ఏరియా నెంబర్స్ 9, 10, 11, కొంచెం లోపలికి మీడియల్ సైడ్ కి 12. ఓకే, సో బ్రాడ్మన్ ఏరియాస్ అక్కడ ఇట్ ఈస్ హీ హాస్ గివెన్ ద ఏరియాస్, ద నంబరింగ్ టు దీస్ ఏరియాస్ as 9, 10, 11, 12, ఇంక్లూడింగ్ సుపీరియర్, మిడిల్ అండ్ ఇన్ఫీరియర్ ఫ్రంటల్ గైరై. ఓకే, సో ఈ సుపీరియర్, మిడిల్, ఇన్ఫీరియర్ ఫ్రంటల్ గైరై అది కాకుండా మీరు కిందకి ఇన్ఫీరియర్ సైడ్ ఆర్బిటాల్ గైరై గుర్తుంది కదా, హెచ్ షేప్డ్ సల్కస్ ఇంటూ యాంటీరియర్, పోస్టీరియర్, మీడియల్, లాటరల్ ఆర్బిటల్ గైరై. సో అందులో ఒక పార్ట్ ఆర్బిటల్ గైరై కూడా ఇందులోకే వస్తుంది. అట్లాగే మీడియల్ సైడ్, మీడియల్ సర్ఫేస్ లో మీడియల్ ఫ్రంటల్ గైరస్ గుర్తుందా మనకి, సింగులేట్ సల్కస్ పైన యాంటీరియర్ గా, అంటే పారాసెంట్రల్ లాబ్యూల్ కి ముందర మీడియల్ ఫ్రంటల్ గైరస్. అట్లాగే యాంటీరియర్ హాఫ్ ఆఫ్ సింగులేట్ గైరస్. సింగులేట్ గైరస్ అంటే మనకి ఈ పిక్చర్ లో చూద్దాం. ఓకే, సో ఇది పారాసెంట్రల్ లాబ్యూల్. సో ఇది ప్రీఫ్రంటల్ మీడియల్ ఫ్రంటల్ గైరస్, ఇది సింగులేట్ గైరస్. ఇది మొత్తం సింగులేట్ గైరస్. సో ఓన్లీ యాంటీరియర్ హాఫ్ మనకి. ఓకే, సో ఇవన్నీ మనకి ఇందులోకి వస్తాయి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లోకి. సో ఇది దిస్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇస్ కనెక్టెడ్ టు ప్రైమరీ సెరిబ్రల్ కార్టెక్స్, మొత్తం అదర్ ఏరియాస్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్ ఒకటి. అట్లాగే కార్పస్ ట్రయేటమ్, సో ఇది కూడా మనకి ఒక ఏరియా విత్ ఇన్ ద వైట్ మ్యాటర్ ఆఫ్ ద బ్రెయిన్. అట్లాగే కనెక్టెడ్ టు థలామస్, కనెక్టెడ్ టు హైపోథలామస్ ఈ ఏరియా. ఓకే, అండ్ టు సెరిబెల్లం. ఓకే, సో
ఇక్కడ మనకి ఫ్రాంటల్ ఇంతకుముందు క్లాస్లో ఒకసారి చెప్పినట్టున్నాను. ఫ్రాంటల్ కార్టెక్స్ ఈజ్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అంటే దాని పని ఇమోషన్స్, ఓకే, కాన్సంట్రేషన్, అటెన్షన్, ఓకే, ఇనిషియేషన్ అంటే ఒక పని చేయాలి, చేద్దాం, ఇనిషియేషన్, అట్లాగే జడ్జిమెంట్, ఓకే, ఓకే ఇది కరెక్ట్ ఇది కాదు, ఇప్పుడు ఇట్లా చేయాలి ఇప్పుడు ఇట్లా చేయొద్దు ఆ జడ్జిమెంట్ డిసైడ్ చేయడం, ఇనిషియేట్ చేయడం ఒక వర్క్ని, ఓకే, అండ్ ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, అట్లాగే ఇమోషన్స్. సో ఒకవేళ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ దెబ్బతింటే ఏమవుతుంది, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో సోషల్ బిహేవియర్ కూడా వస్తుంది ఇక్కడికి ఫ్రాంటల్ కార్టెక్స్లోకి. సో సోషల్ బిహేవియర్, సోషల్ ఇన్హిబిషన్స్. సో అంటే ఇప్పుడు సోషల్ బిహేవియర్ అంటే ఇప్పుడు వీళ్ళు మనకి ఎక్కడన్నా కూడా నార్మల్గా ఇప్పుడు ఎవరికైనా యూరిన్ వస్తుంది అంటే యూ లుక్ ఫర్ ఎనీ వాష్రూమ్స్ ఆర్ విచ్ ఏరియా ఇస్ గుడ్, ఎవరికి కనిపించకుండా దూరం వెళ్ళి చేయడానికి నార్మల్ యువర్ లైక్ దట్. అంటే అదంతా సోషల్, మనకి ఇప్పుడు అట్లా సొసైటీలో అట్లా ఎప్పటి నుంచో అది అలవాటు అయిపోయింది, అది అట్లా ఉంది. అండ్ దెన్ యూ లెర్న్ ఇట్ అండ్ యూఆర్ డూయింగ్ ఇట్. సో ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ కానీ ఫ్రాంటల్ ఇది కానీ ఎఫెక్ట్ అయితే సో దిస్ పార్ట్ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో వాడికి ఎక్కడ యూరిన్ వస్తే అక్కడ పక్కకి జస్ట్ పక్కకి వెళ్ళి నుంచి పోయేస్తుంటాడు. అంటే చుట్టుపక్కల 10 మంది ఉన్నారా లేదు ఇవన్నీ కూడా చూడరు వాడు. ఓకే, ఎక్కడ వస్తే అక్కడ పోస్తారు. అది వెదర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఏదైనా ట్యూమర్ వచ్చినా ఆర్ వితౌట్ ఎనీ ఆర్గానిక్ లీజన్, అక్కడ ఏం కనిపించే లీజన్ లేకుండా కూడా అది ఎఫెక్ట్ అయినా సో ఇట్లా అవుతుంది. ఓకే, సో దే విల్ నాట్ హ్యావ్ దిస్ ఇన్హిబిషన్. సో అట్లాగే ఇప్పుడు ఇది ఇట్లా మాట్లాడచ్చు ఇట్లా మాట్లాడకూడదు అది కూడా ఉండకపోవచ్చు. సో ఆ జడ్జ్మెంట్ ఉండదు, ఏదో ఒకటి అనేస్తారు, అట్లా ఉండొచ్చు. ఇనిషియేషన్, ఈ వర్క్ చేయాలి ఈ వర్క్ చేయకూడదు. సో ఇనిషియేషన్ అండ్ దెన్ తర్వాత దానికి కావాల్సిన కాన్సన్ట్రేషన్, అటెన్షన్. సో ఒక వర్క్ మొదలెట్టచ్చు, మళ్ళీ వెంటనే దాన్ని ఆపేసి ఇంకో అడుగుపోవచ్చు ఇట్లా. సో అంటే పర్సన్ హీ వాజ్ గుడ్, హీ వాజ్ ఆల్ రైట్, నార్మల్. ఇప్పుడు సడన్ గా లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి ఈ చేంజెస్ వాళ్ళు గమనిస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా ఉంది అని. ఓకే, సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఓకే, సో కనెక్షన్స్ విత్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్. అట్లాగే మళ్ళీ రెసిప్రోకల్ కనెక్షన్స్ అగైన్ విత్, అంటే ఇప్పుడు థెలామస్ కి నుంచి దీనికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ దీని నుంచి థెలామస్ కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అట్లాగే హైపోథెలామస్ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఫైబర్స్ మళ్ళీ అక్కడికి వెళ్తాయి, యాక్సాన్స్ హైపోథెలామస్ కి. సో అట్లాగే టు లింబిక్ సిస్టమ్ యాజ్ ఐ టోల్డ్ కన్సర్న్ విత్ బేసిక్ ఇన్స్టింక్ట్స్, బేసిక్ ఇమోషన్స్, ఇన్స్టింక్ట్స్ అంటే హంగర్, సెక్స్, స్లీప్, ఓకే, అండ్ బేసిక్ ఇమోషన్స్ లింబిక్ సిస్టమ్కి. ఓకే, సో అట్లా ఇది ఎఫెక్ట్ అయితే అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో నౌ క్లినికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మోటార్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ప్రైమరీ మోటార్ ఏరియా 4, ఓన్లీ ఈ ప్రైమరీ మోటార్ ఏరియా 4 ఇది ఒక్కటి అక్కడ ఏమైనా లీజన్ వచ్చి డిస్ట్రక్షన్ అయినా, ఆ ఏరియా మొత్తం డిస్ట్రక్టివ్ లీజన్ ఏదైనా వచ్చినా కూడా ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ వాలంటరీ పారాలిసిస్, అంటే వాలంటరీ మజిల్స్ అతను ఏదైతే మూవ్ చేయగలడో అది చేయలేడు ఇప్పుడు. స్పాస్టిక్, ఎందుకంటే అప్పర్ మోటార్ న్యూరాన్ అవుతుంది అంతే కదా, పిరమిడల్ ట్రాక్ట్స్. అప్పర్ మోటార్ న్యూరాన్ లో ఎట్లా ఉంటుంది పారాలిసిస్, స్పాస్టిక్ ఉంటుంది, అంటే రిజిడిటీ, స్టిఫ్నెస్ ఉంటుంది. స్పాస్టిక్ వాలంటరీ పారాలిసిస్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో అది కూడా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ లీజన్ వస్తే అక్కడ. సపోజ్ ఇందాక మనం చూసాం కదా, అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్ అయింది ఎక్కడెక్కడ. సో సపోజ్ ఓన్లీ ఈ రీజన్ లో ప్రాబ్లం వస్తే ఏది ఎఫెక్ట్ అయితే ఓన్లీ ఆ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో సపోజ్ లారింగ్స్ దగ్గర వచ్చింది అనుకుందాం, లారింగ్స్ దగ్గర వస్తే ఇప్పుడు వాడు స్పీచ్ మాట్లాడడానికి రాకపోవచ్చు, వాలంటరీగా మాట్లాడదామన్నా రాకపోవచ్చు వాళ్ళకి. ఓకే, ఇన్వాలంటరీగా గట్టిగా సడన్గా ఏదైనా భయం వస్తే అరవడం అట్లాంటివి అవ్వచ్చు, కానీ వాలంటరీగా మాట్లాడలేడు. సో ఇఫ్ ఇట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఇంటూ ద ప్రీ మోటార్ ఏరియా, అట్లాంటి దానికి ఎక్స్టెండ్ అయితే, వేరే చోటికి ఎక్స్టెండ్ అయితే లీజన్, అప్పుడు హోల్ మనకి హెమిప్లేజియా, ఆపోజిట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, హోల్ సైడ్ పారాలిసిస్ అట్లాంటివి రావచ్చు. ఓకే, అట్లాగే ఇక్కడ ఇంకొకటి ఇరిటేటివ్ లీజన్, అంటే డిస్ట్రక్టివ్ లీజన్ కాకుండా ఓన్లీ అక్కడ ఇరిటేటివ్ లీజన్. సో ఇరిటేటివ్ లీజన్ ఒక చిన్న ఏరియాలో, అది ఏరియా అయితే ఆ ఏరియా. సపోజ్ ఎక్కడన్నా హ్యాండ్ దగ్గర వచ్చింది, హ్యాండ్ రీజన్ లో, పామ్ ఆర్ ఫింగర్స్ ఆర్ థంబ్,
సో ఇరిటేటివ్ లీజన్ వస్తే అక్కడ సో ఏ ఏరియాలో వస్తే ఆ ఏరియా ఏ పార్ట్ ని కంట్రోల్ చేస్తుందో ఆ పార్ట్ లో యూ విల్ గెట్ సంథింగ్ లైక్ కన్వల్సివ్ మూమెంట్స్. కన్వల్సివ్ మూమెంట్స్ అంటే కన్వల్షన్ అంటే ఒక చోట రిపీటెడ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్ ఆ ఏరియాలో. సో పామ్ లో వస్తే పామ్ మజిల్స్ స్టార్టెడ్ కన్వల్షన్స్ వస్తాయి పామ్ మజిల్స్ లో. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాక్సోనియన్ ఎపిలెప్సీ. ఓకే. సో అట్లాగే సప్లిమెంటరీ మోటార్ ఏరియా అంటే ఏరియా 6, బ్రాడ్మన్ ఏరియా 6 సప్లిమెంటరీ మోటార్ ఏరియాలో వస్తే సో అక్కడ అప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఎప్రాక్సియా, APRAXIA, ఎప్రాక్సియా, ఏకైనేసియా. అంటే ఇతను వాలంటరీగా మూమెంట్స్ పర్ఫామ్ చేయడం కూడా కొంచెం తగ్గుతుంది. అంటే పెరాలిసిస్ లేకుండా, అక్కడ పెరాలిసిస్ ఏమి ఉండదు, బట్ ఇది చెయ్యి అంటే చేయలేకపోతాడు కొంచెం కాంప్లెక్స్ మూమెంట్స్ ఏదైనా. ఓకే. సో మూమెంట్స్ ఆల్రెడీ లెర్న్డ్ అంటే ఆల్రెడీ ఇతనికి వచ్చు ఒక పర్టికులర్ ఈ వర్క్ ఇప్పుడు ఇట్లా చేయాలి అంటే ఫస్ట్ మనం హ్యాండ్ ఇట్లా వాడాలి, తర్వాత అదర్ హ్యాండ్ వాడతాం, తర్వాత ఇది వాడతాం, ఇవన్నీ వాడికి తెలుసు కానీ చేయలేడు ఇప్పుడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎప్రాక్సియా. ఓకే. సో డిఫికల్టీ ఇన్ పర్ఫార్మింగ్ స్కిల్డ్ మూమెంట్స్ ఆల్రెడీ లెర్న్డ్, అతనికి ఆల్రెడీ వచ్చు కానీ ఇప్పుడు చేయలేడు, ఎప్రాక్సియా. ఓకే. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పారాలిసిస్, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అటాక్సియా, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సెన్సరీ లాస్. సో సెన్సరీ సెన్సేషన్ ఉంది అక్కడ, అటాక్సియా లేదు అంటే సెరిబెల్లం బాగానే ఉంది. ఓకే. సో ఇవన్నీ ఉన్నా కూడా ఆల్రెడీ తెలిసిన మూమెంటే చేయలేడు. ఈ పని చేయాలంటే వాడికి వచ్చి లోపల తెలుసు వాడికి వచ్చానే పని చేయలేడు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎప్రాక్సియా. సో సప్లిమెంటరీ మోటార్ ఏరియా డ్యామేజ్ అయితే. సో ఇఫ్ దిస్ సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ రైటింగ్, సో ఎవరికన్నా మనకి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి పేషెంట్స్కి అంటే సెరిబ్రోవాస్కులర్ స్ట్రోక్స్ ఐడియా ఉన్నాయి కదా, పారాలసిస్ వస్తుంది, బీపీ ఎక్కువై లోపల బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా థ్రాంబోసిస్ వచ్చి, అయితే వాట్ ఎవర్ ట్యూమర్ వచ్చి కూడా కొంతమందికి అవుతుంది. అట్లా ఏదైనా వచ్చి పారాలసిస్ లాంటివి వచ్చినప్పుడు, స్ట్రోక్ వచ్చినప్పుడు కొంతమందికి ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ మనం ఒకటి రాసాం ఏబిసి పర్సన్, అంటే కాన్షియస్గా ఉన్నాడు పేషెంట్, టోటల్ రికవర్ అవ్వలేదు. సో మనం రాసాం అక్కడ ఇదేంటి అంటే లోపల అతనికి తెలుస్తుంది, హీ నోస్ దట్ ఇట్ ఈస్ ఏబిసి బట్ హీ కెనాట్ టెల్ ఇఫ్ బ్రోకాస్ ఏరియా ఇస్ ఎఫెక్టెడ్. ఓకే. అట్లాగే సపోజ్ రాయమన్నాం అనుకోండి, సపోజ్ ఆ హ్యాండ్ పారాలసిస్ అవ్వలేదు, లెఫ్ట్ పారాలసిస్ అయింది, రైట్ పారాలసిస్ అవ్వలేదు, కానీ రైట్ హ్యాండ్తో రాయమంటే ఇప్పుడు ఏబిసి రాయమంటే లోపల ఏదైనా తెలుసు కానీ రాయలేడు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్రాఫియా. ఓకే. గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు, మనం అది కూడా చెప్పలేం, బట్ హీ సేస్ హీ నోస్ బట్ హీ కెనాట్ రైట్. చాలా తక్కువ టైమ్స్ ఏమవుతుందంటే హీ కెనాట్ ఈవెన్ ఐడెంటిఫై ద లెటర్స్, అట్లా కూడా అయిపోతుంది, మొత్తం నేర్చుకుని అన్ని మర్చిపోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఈస్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్. సో ఫ్రంటల్ ఐ ఫీల్డ్ డిఫెక్ట్ వస్తే సో వాలంటరీగా కాంజుగేట్ మూమెంట్ ఆఫ్ ద ఐస్ చేయలేడు. సో సపోజ్ రైట్ సైడ్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ ఎఫెక్ట్ అయితే అక్కడ ఏమైనా లీజన్, ట్యూమర్ ఆర్ డిస్ట్రక్టివ్ లీజన్ అక్కడ ఏమైనా వస్తే రైట్ సైడ్ లో, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ లో వస్తే బోత్ ద ఐస్ విల్ బి కాన్స్టెంట్లీ లుకింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. ఓకే. సో ఇప్పుడు రైట్ సైడ్కి చూడు అంటే వాడు చూడలేడు, కానీ అంటే వాలంటరీగా అతను చూడలేడు, కానీ సడన్గా ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా అతని విజువల్ ఫీల్డ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఐస్ దాన్ని ఫాలో అవుతాయి, అంటే ఇతని కంట్రోల్ లేకుండా మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతాయి. ఓకే. సో వాలంటరీ కాంజుగేట్ మూమెంట్ ఆఫ్ ద ఐస్ చేయలేడు, బట్ ఇన్వాలంటరీగా అప్పుడప్పుడు కాంజుగేట్ మూమెంట్స్ అవ్వచ్చు పేషెంట్లో. ఓకే. సో అది ఫ్రంటల్ ఐ ఫీల్డ్ ఇంపాక్ట్ అయితే. సో అట్లాగే స్పీచ్ ఏరియా. సో ఇందాక స్పీచ్ ఏరియా చెప్పాను కదా, సో బ్రోకాస్ ఏరియా ఎఫెక్ట్ అయితే ఆ డామినెంట్ సైడ్, అంటే ఇప్పుడు మన రైట్ హ్యాండ్ పర్సన్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ లో బ్రోకాస్ ఏరియాలో ప్రాబ్లం వస్తే అక్కడ ఏమైనా బ్లీడింగ్ అయినా లేకపోతే ఏదైనా ప్రెషర్ వల్ల వాటర్ థ్రాంబోసిస్ వల్ల, లోపల బ్లీడింగ్ వల్ల, ప్రెషర్ వల్ల, ఇంజరీ వల్ల వాటర్ వస్తే ఏఫేసియా అంటే మాట్లాడలేడు, చెప్పలేడు, ఎక్స్ప్రెస్ చేయలేడు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెసివ్ ఏఫేసియా. అంటే ఇప్పుడు నీకు ఏమవుతోంది అంటే లోపల అతనికి తెలుసు ఏమవుతుంది అనేది, యూ కెనాట్ టెల్ యూ. ఓకే. సో ఆ స్పీచ్ ఎట్లా ఉంటుంది, హెసిటెంట్, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, అండ్ డిస్టార్టెడ్, అతనికి అన్ని అర్థమవుతున్నాయి, నువ్వు అడిగిన క్వశ్చన్ అర్థమవుతుంది, హీ నోస్ బట్ హీ కెనాట్ టెల్ యూ. ఓకే. సో అట్లాగే లాంగ్వేజ్ ఏరియాస్ అని ఉంటాయి, అంటే ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడినవి మనకి వినిపిస్తున్నాయి, అది లోపల మనకి వినిపించి అర్థం అవుతుంది. సో సెన్సరీ లాంగ్వేజ్ ఏరియా అంటారు, వర్నిక్స్ ఏరియా. ఓకే.
సో ఈ వర్నిక్స్ ఏరియాలో ఆ లాంగ్వేజ్ మనం విన్నది ప్రాసెస్ అయ్యి తర్వాత వీడు ఇట్లా అన్నాడు అని మనకు అర్థమయ్యి తర్వాత మనం ఏం చెప్పాలనేది బ్రోకాస్ ఏరియాస్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, సో ఈ రెండు ఏరియాస్ దెబ్బతింటే వర్నిక్స్ ఏరియా బ్రోకాస్ ఏరియా రెండు దెబ్బతిన్నాయి అనుకో, సో దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసెప్టివ్ ఎఫేసియా. అంటే అసలు రిసెప్షన్ వాడికి లేదు, అంటే మనం మాట్లాడిన వాడికి ఏం అర్థం కాదు ఒకవేళ ఆ వర్నిక్స్ ఏరియా దెబ్బతింటే. సో అంటే మనం మాట్లాడింది వాడి బ్రెయిన్ లోకి వర్నిక్స్ ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ అడ్జసెంట్ ఏరియాస్ లో అసోసియేషన్ ఏరియాస్ కూడా ఉంటాయి, మళ్ళీ అక్కడ నుంచి ఫైబర్స్ కనెక్షన్ బ్రోకాస్ ఏరియాకి ఉంటుంది. సో దెన్ వర్నిక్స్ ఏరియాలో ప్రాసెస్ అవుతుంది ఇన్ఫర్మేషన్, అన్ని వింటాడు, వీడు ఏం మాట్లాడుతాడు వింటాడు, వాడు ఏం చెప్పాలనుకునేది బ్రోకాస్ ఏరియా నుంచి వస్తుంది. సో ఈ రెండు ఎఫెక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసెప్టివ్ ఎఫేసియా. అంటే రిసెప్షన్ లేదు, మనం చెప్పేది కూడా వాడికి అర్థం కాదు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఆడిటరీ విజువల్ కాంప్రిహెన్షన్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సో అది దెబ్బతింటది. నేమింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అది కూడా పోతుంది. అంటే ఇప్పుడు కామన్గా తెలిసిన ఆబ్జెక్టే, అక్కడ యాపిల్ ఉంది, ఇదేంటి అంటే వాడు చెప్పలేడు. ఐ సీన్ ఎ పేషెంట్, సో స్ట్రోక్ వచ్చినప్పుడు, సో వాట్ ఈస్ దిస్ అంటే ఇప్పుడు ఏదో చెప్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, కొంచెం బెటర్ అయిన తర్వాత మాట్లాడుతూ అది మనం తింటాం కదా, మనం రోజు తింటాం కదా రెగ్యులర్, దాన్ని తొక్కవలిసి దాన్ని కట్ చేసి తింటాం అని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఇట్ ఈస్ యాపిల్, బట్ ఈస్ నాట్ ఏబుల్ టు టెల్ దట్ ఇట్ ఈస్ యాపిల్. నేమింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఓకే, ఈజ్ నాట్ ఏబుల్ టు టెల్, ఈజ్ నాట్ ఏబుల్ టు నేమ్ దట్ ఆబ్జెక్ట్ యాపిల్ అని. ఇంకొకటి ఉంటుంది, దాన్ని మనం ఓన్లీ తొక్కవలుచుకుని దాన్ని అందులో సీడ్ తీసేసి తింటాం, అంటే అది బత్తాకాయ. ఓకే, సో మోసంబి ఆర్ బత్తాయి అని చెప్పలేకపోతున్నాడు ఆ టైంలో. కానీ మన మెడిసిన్ ఇచ్చాం, ట్రీట్మెంట్లో మన మెడిసిన్ ఇచ్చాక మొత్తం నార్మల్ అయిపోయాడు 99%. ఇవన్నీ సో ఇట్లా ఉండే. యాక్చువల్లీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై హిస్ వైఫ్ ఆర్ చిల్డ్రన్. అట్లా ఉండే అనమాట. ఫ్రమ్ డే 1 ఐ వాజ్ విత్ హిమ్. సో 7 days లో కంప్లీట్ రికవరీ అయ్యాడు. సో అంటే లైక్ ద మూమెంట్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్, మన మెడిసిన్ స్టార్ట్ అయింది, అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 1 hour సమ్ ఆర్ అదర్ మెడిసిన్. సో 4th డేకి ఎగ్జాక్ట్ మెడిసిన్ పడి అది ఆగింది. తర్వాత 5th డే నుంచి వెనక్కి వెళ్తూ లైక్ ర్యాపిడ్లీ ఇంప్రూవ్డ్ టోటల్గా. సో అట్లా ఉంటుంది లైక్. సో చిన్న ఏరియాస్ అయినా కూడా ఇది ఎఫెక్ట్ అయితే అసలు మొత్తం లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్. ఓకే, అట్లాగే ఇఫ్ దెర్ ఇస్ ఎ లీజన్ విచ్ ఇన్వాల్వ్స్ వర్నిక్స్ ఏరియా అంటే మనకి ఇప్పుడు సెన్సరీ పార్ట్ లో కూడా మనకు వస్తుంది, నేను తర్వాత చెప్తాను. సో లైక్ వర్నిక్స్ ఏరియా అంటే మనకి ఏరియా 40. ఓకే, ఈ రీజియన్ లో వస్తుంది, ఒక్క నిమిషం. ఓకే, ఇది మనకి బ్రోకాస్ ఏరియా యాంటీరియర్గా. ఓకే, సో ఒకవేళ ఓన్లీ వర్నిక్స్ ఏరియా ఎఫెక్ట్ అయింది అండ్ దెన్ అక్కడ నుంచి కనెక్టింగ్ ఫైబర్స్ కొన్ని, అంటే ఇప్పుడు సుపీరియర్ లాంగిట్యూడినల్ ఫాస్టిక్యులస్, ఆర్క్యుయేట్ ఫాస్టిక్యులస్ అనే దాని చుట్టుపక్కల కొన్ని ఫైబర్స్ ఉంటాయి, ఫైబర్ ట్రాక్స్. సో అవి ఎఫెక్ట్ అయితే స్పీచ్ బాగానే ఉంటుంది. అంటే వర్నిక్స్ ఏరియా ఎఫెక్ట్ అయింది కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాడో వాడికి ఏం అర్థం కాదు. అరే ఎలా ఉన్నావురా అంటే నేను నిన్ననే రాజమండ్రి వెళ్ళొచ్చా అంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావురా అంటే నేను చిన్నప్పుడు అక్కడ ఆ స్కూల్లో చదివా అంటాడు. అట్లా అంటే నువ్వు ఏదో అడుగుతుంటావు, వాడు ఏదో చెప్తుంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జార్గన్ ఎఫేసియా. అంటే ఆ మాట్లాడడం కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు, వాడికి లాంగ్వేజ్ వస్తే ఎక్సలెంట్ లాంగ్వేజ్లో మాట్లాడగలడు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, కానీ నువ్వు అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పడు. మనం ఏం అడుగుతున్నాం వాడికి అర్థం కాదు, వాడు ఏదో చెప్తూ పోతుంటాడు ఇక. ఓకే, సో అట్లా పేషెంట్స్ కూడా ఉంటారు. సో పేషెంట్ వాజ్ నార్మల్ టోటల్లీ, కానీ సడన్గా ఇప్పుడు 1 month నుంచో 2 months నుంచో ఇప్పుడు మనం ఈ చేంజ్ ఏదో వచ్చింది స్లైట్గా. ఇప్పుడు అంటే కొంతమందికి లైట్గా డిస్కంఫర్ట్, ఎక్కడో డిస్టర్బెన్స్ రావచ్చు, మొత్తం స్ట్రోక్ రాలేకపోవచ్చు, మొత్తం పారాలిసిస్ కాకపోవచ్చు, పార్షియల్ స్ట్రోక్స్ రావచ్చు. సో అట్లా ఉన్నప్పుడు ఈ చేంజ్ ఒకటే ఉంది, అంటే వర్నిక్స్ ఏరియా ఎఫెక్ట్ అయింది. సో బ్రోకాస్ ఏరియా బాగానే ఉంది, సో మాట్లాడుతున్నాడు, కానీ ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. ఎక్సలెంట్ ఫ్లూయెంట్ లాంగ్వేజ్ ఉంటుంది,